ఎన్నడూ దేవుని కొరకు ఏం పని చేయనోళ్ళు, దేవుని కొరకు ఏమి రిస్క్ తీసుకోని వాళ్ళు, దేవుని సేవలో ఏదో ఒక పొరపాటు జరిగిన వాళ్ళని చూసి వీడు పెద్ద పరిచయుడని వాళ్ళని వచ్చి గేలి చేసి, దుష్ప్రచారాలు చేసి, బురద చల్లి, డిస్క్వాలిఫై చేసి, వీడు పనికి రానోడు, వీడు పెద్ద మేధావిట, వీడు పెద్ద యోగుడు, వీడు కెరూబు, పెద్ద శిరాఫు, వీడు వాడు అట్లా చేయొద్దు కదా, నువ్వు అసలు ఏం చేయలేదు కదా, వాడు అట్లా చేయొద్దా ఇట్లా చేయొద్దా అనే పాయింట్ పక్కన పెట్టు. నువ్వేం చేసి ఏడిచావు, నువ్వేం వెలగబెట్టావు, ఎన్ని ఆత్మలు వచ్చినాయి, ఎన్ని సంఘాలు కట్టబడ్డాయి, ఎంతమంది క్షేమాభివృద్ధి కలిగింది, అదే ఉండదు. వాడు ఏం పని చేయకుండా మూలో కూర్చొని ఆ పాస్టర్ అట్లా ఈ పాస్టర్, నీ బ్రతికేందు, నీ చరిత్ర చెప్పు. అసలు ముందు పడవలోనే కంఫర్టబుల్గా కూర్చున్నాడు, ఆ నడిచే వాడిని గురించి మాట్లాడే హక్కుందా? అని చెప్పిన హక్కుందా? నేల మీద 10, 20, 30 అడుగులు వేశాడు, కదలకుండా పడవలోనే కూర్చున్నాడు, ఆయన గురించి విమర్శించే హక్కుందా? అసలు హౌలగాడు ఇక్కడ పడవలో కూర్చున్నాడు, నీళ్ళ మీద కాదు, నీళ్ల మీద ఉన్నవాడు దేవుని కొరకు తెగించినవాడు, దేవుని కొరకు సాహసం చేసినవాడు, రిస్క్ తీసుకున్నాడు. ప్రభువా నీవే అయితే, నీళ్ల మీద వచ్చుచున్నవాడు నీవే అయితే, నేను కూడా నీళ్ళ మీద నడిచి, ఏదో కాస్త నడిచి తైతక్కలాడి సంతోషించటం కాదు, నడిచి నీ యొద్దకు వచ్చుట. నీళ్ళ మీద ఎందుకు నడుస్తున్నాడు ఆయన? నీ యొద్దకు. అక్కడ రాయబడి ఉంది అన్నమాట, ఐ వాంట్ టు కమ్ టు యూ. హి ఈస్ వాకింగ్ ఆన్ ద వాటర్స్ టు అప్రోచ్ జీసస్.